ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. అది దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 1వ లేఖనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపములకు చెవియొగ్గుము. మరి స్పష్టంగా దావీదు గారు ఈ దినమున ప్రతి ఒక్కరికి కూడా దేవుని గూర్చి తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించుతాడు, ఎప్పుడు మన ప్రార్థనకు ఆయన మన విన్నపములకును మరి చెవియొగ్గి వింటాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభులు వారు అంటారు, కనులిచ్చిన వాడిని నేను చూడకుందురా, చెవులిచ్చిన నేను మీ యొక్క మొర ఆలకింపకుందునా అంటున్నాడు. మరి ఆ రీతిగా మరి దేవుడు స్పష్టంగా తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాను. మనము ఇంకా కూడా ఆయన వైపు తిరగలేకపోతున్నాం, ఆయన నీతిని అందుకోలేకపోతున్నాం, ఆయన యథార్థత యందు నిలవలేకపోతున్నాం. కారణం లోకము మీద ఉన్నటువంటి మోజు, లోక మర్యాద కొరకు వెంపర్లాడటం, ఇవన్నీ కలగలిపితే మానవ జీవితం పెడదారి పట్టి దేవునిని ప్రార్థించలేక, ఆయనకు మన యొక్క విన్నపములను విజ్ఞాపనలను విన్నవించుకోలేక తప్పిపోయినాం. కనుకనే దావీదు మహారాజు గారు మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత భయభక్తులు కలిగినటువంటి జీవితం దేవునిలో గడపకపోతే ఇటువంటి లేఖనములను మనకిస్తాడు. ఒక్కసారి ఆలోచించాలి. మరి ఈ దినము నుండైనా సరే మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుదామా, మరి లోక మర్యాద కొరకు వెంపర్లాడతామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి బిడ్డకు కూడా దేవుని మాటగా దావీదు గారు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ దినమునైనా సరే మనం ఆయన మార్గంలో నడవగలగాలని, ఆయనకు మన ప్రార్థనను వినిపించాలని, మన విన్నపములను ఆయన ఆలకించే విధంగా మన ప్రవర్తనను మార్చుకోవాలని, మరి ఆ రీతిగా మనము జీవించాలని ఆశ కలిగిన వారు ఎంతమైతే ఉన్నారో వారందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవై సర్వోన్నతమైన స్థలములలో నివసించుచు సర్వ ప్రపంచములను సృష్టించి దివిని భూమిని ఏలుచున్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో ఈ యొక్క మీరిచ్చినటువంటి వాగ్దానమును ఆలకించుచున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నా. వారి హృదయములను మార్చండి, మీ తలంపులతో నింపమని, ఆ రీతిగా ఈ దినము నుండైనను మీలో జీవించుటకు కావలసిన కృపా సహాయాన్ని మెండుగా దయచేయమని, ఇదిగో నన్ను వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్.